అధ్యక్ష థ్యాంక్ యూ సో మచ్ అధ్యక్ష. అధ్యక్ష మనం ఒకటి గమనించాలి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర చూస్తేనే కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు. ఈరోజు మీరు చూస్తే తాను అసెంబ్లీకి రావటం లేదు కాబట్టి, ఈ చట్టసభ ప్రశాంతంగా జరగటం ఆయనకు నచ్చలేదు కాబట్టి ఈ చట్టసభని ఎట్లయినా రచ్చసభగా మార్చాలి అని రోజుకొక పనికి మాలిన వాయిదాలు తీసుకురావటం తప్ప ప్రజా సమస్యలకు సంబంధించిన ఒక్క ఇష్యూ మీదైనా వీళ్ళు మాట్లాడారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. నేను ఈరోజు అడుగుతాను అధ్యక్ష, జీవో 1 పైన టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వటమే సిగ్గుచేటు అధ్యక్ష. ఎందుకంటే 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఓపిక పట్టారు అధ్యక్ష. కానీ తన పబ్లిసిటీ పిచ్చి కోసం కందుకూరులో ఏ విధంగా సందుల్లో ప్రజల్ని దూర్చి ఫ్లెక్సీలకి కట్టేసి ప్లేస్ లేకుండా అక్కడ 8 మంది చనిపోవటం దారుణంగా, నిజంగా ఈ రోజుకి కూడా మనసున్న ఎవరికైనా కూడా మనసు కలిచివేస్తుంది అధ్యక్ష. కానీ బుద్ధి లేని చంద్రబాబు నాయుడికి, మనసు లేని చంద్రబాబు నాయుడికి ఏ కోసానా కూడా బాధ కలగలేదు. అందుకే వెంటనే మళ్ళీ గుంటూరులో ఏ విధంగా 2 చంపేశారో మనం చూసాం, కేవలం పబ్లిసిటీ పిచ్చి కోసమే. దాదాపుగా 11 మందిని చంపేసిన తర్వాత కూడా ఈరోజు పబ్లిక్ ప్లేసెస్లో ప్రజల ప్రాణాలకి అపాయం జరిగే చోట మీటింగ్స్ వద్దు, మీరు ఒక గ్రౌండ్స్లోనో పబ్లిక్కి దూరంగానో మీటింగ్ పెట్టుకోండి అంటే అదొక పెద్ద తప్పులాగా దాన్ని ఒక వాయిదా తీర్మానం తీసుకురావటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతున్నాను, ఇంతమంది చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉండగా ఈ బాలవీరాంజనేయ స్వామి గారిని మాత్రమే ముందు పెట్టి ప్రతిరోజు కూడా ఏ విధంగా ఈ సభని పక్కదారి పట్టించాలని చూస్తున్నారో మీరు గమనించాలి అధ్యక్ష. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, లాస్ట్ 5 years చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని స్పీకర్గా పెట్టుకొని ఈ సభని కౌరవ సభలాగా ఎలా నడిపించారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన గౌరవ సభగా జరుగుతున్న ఈ సభని ప్రతిరోజు కూడా రచ్చ చేసి ఏ విధంగా డైవర్ట్ చేయాలన్న ప్రయత్నం చేయటమే కాకుండా ఈరోజు ఇంకా దారుణంగా స్పీకర్ గారినే, ఈరోజు స్పీకర్ గారికి సెక్యూరిటీగా ఎవరైతే ఉంటారో ఆయనను తోసేసి మీ మీదకి రావటం అనేది ఎవరు కూడా సహించలేము అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మేము కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తాం అధ్యక్ష. మేము అసలు పోడియం దగ్గరికి రాకుండా వెళ్ళ ఉంటేనే రూల్స్కి విరుద్ధంగా 1 year సస్పెండ్ చేశారు అధ్యక్ష. అది కూడా ప్రజలకు సంబంధించిన, ముఖ్యంగా మహిళల జీవితాలకు సంబంధించిన కాల్మనీ సెక్స్ రాకెట్లో మేము మహిళల పక్షాన పోరాడితే సమాధానం చెప్పలేక ఆ రోజు ఏ విధంగా చేశారో మనం చూసాం. కానీ ఈరోజు ప్రజలకు సంబంధించిన విషయాలు మాట్లాడకపోగా ప్రతిరోజు కూడా స్పీకర్ ఆ చైర్ చుట్టూ చేరి పేపర్లు చించి మీ మీద వేయటం, మిమ్మల్ని అగౌరవపరచడం చూస్తుంటే నిజంగా మాకు బాధేస్తుంది అధ్యక్ష. ఈరోజు నేను చెప్తున్నాను అధ్యక్ష, ఈరోజు బీసీ స్పీకర్ అయిన మిమ్మల్ని, మీ చైర్ని గౌరవించకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పేపర్లు చించి మీ మీద ఎలా విసిరేశారో రాబోయే 2024 ఎలక్షన్లో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ చీటీలు చించి వాళ్ళని ఈ రాష్ట్రం నుంచి బయటకు కూడా పడేస్తారని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే బీసీలో అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ చులకనే అనేది మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం అధ్యక్ష. గతంలో కూడా బీసీలు జడ్జిలుగా పనికిరారు అని లెటర్ రాసిన పెద్ద మనిషి అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు. బీసీలకి తోకలు కత్తిరిస్తారన్న పెద్ద మనిషి అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు. మీరు స్పీకర్ అయిన రోజు కనీసం మిమ్మల్ని ఆ చైర్లో కూర్చోబెట్టడానికి కూడా రాకుండా మిమ్మల్ని అవమానించిన వ్యక్తి ఈరోజు మీరు స్పీకర్గా ఆ చైర్లో ఉంటే సహించలేక ప్రతిరోజు తన ఎమ్మెల్యేలతో మీ చుట్టూ చేరి పేపర్లు చించి మీ మీద చల్లి ఎలా అవమానపరుస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. మీరు మంచి వాళ్ళు, చాలా సౌమ్యులు కాబట్టి ఈరోజు ఓపికగా ఉన్నారు. కానీ ఇక్కడ మేము కానీ ప్రజలు కానీ దీన్ని సహించలేని పరిస్థితి అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఎవరైతే పోడియం మీదకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే భయం పుట్టే విధంగా, మీ దగ్గరికి రావాలంటే భయం పుట్టే విధంగా
ఈ చైర్కి అగౌరవపరచాలి అంటే దానికి ఒక పనిష్మెంట్ అనేది ఉండాలి అధ్యక్ష. శాశ్వతంగా ఈ చట్టసభకి రాకుండా మీరు చర్యలు చేపట్టాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఇక్కడ మీకింత అవమానం చేసి మా ఎస్సీ ఎమ్మెల్యే సుధాకర్ గారి మీద దాడి చేసి ఈరోజు మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు నారాయణ స్వామి గారిని బూతులు తిట్టి మళ్ళీ బయటకు వెళ్ళి ప్రెస్ దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. వైసీపీ ఎమ్మెల్యేలు మా మీద అంటే ఎస్సీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి మీద దాడి చేశారు, స్పీకర్ గారి మీద దాడి చేశారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా బాధేస్తుంది అధ్యక్ష. ఈ చట్టసభలో వాళ్ళు దారుణాలు చేయడమే కాకుండా బయటకు వెళ్ళి మళ్ళీ అబద్ధాలు చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? వీటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి శిక్ష వేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. మరోసారి ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకోమని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. రాంబాబు గారు. అధ్యక్ష, వారికి అసలు ఈ సభకు వచ్చిన తర్వాత వారికి ఏం కావాలో వారికి అర్థం కావడం లేదు, నెంబర్ 1. రెండవది ఏంటంటే వాళ్ళు విజర్స్ తీసుకొచ్చారు, విజర్స్ తీసుకొచ్చి ఊపుతా ఉన్నారు. ఇప్పుడు దాకా గౌరవ సభ్యులు బాలకృష్ణ గారు ఒక సీటు మీద నుంచున్నారు, ఆ సీటు చంద్రబాబు నాయుడు గారిది. ఆ సీటు మీద నుంచుని మాట్లాడుతున్నారు. అయ్యా ఆ సీట్లో ఛాన్స్ వచ్చింది, కూర్చోవయ్యా బాబు అంటే నేను కూర్చొని అంటున్నాడు. ఆయన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి వాళ్ళ బావగారు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈయన సపోర్ట్ చేస్తే బాలకృష్ణ గారి మీద అపవాదం వచ్చింది, బావకు సపోర్ట్ చేశాడు, తండ్రికి అన్యాయం చేశాడని. ఇవాళ ఛాన్స్ వచ్చింది, ఆ సీటు మీద ఎక్కి నుంచుంటాడు, ఎందుకు కూర్చునేదానికి నాకు అర్థం కాలేదు. సో ఇవాళ వారికి స్కిల్ స్కామ్ గురించి కానీ లేదా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి కానీ ఈ వేదిక మీద చర్చించాలి, వాస్తవాలు చెప్పాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే వారు చర్చకు రావాలి. వాళ్ళకి వాస్తవాలు చెప్తే చంద్రబాబు నాయుడు గారి బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో వారు రచ్చ చేసి బయటికి పోవాలి అనేటువంటి దురుద్దేశంతో శాసనసభకు వస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని ఖండించి దాని గురించి చర్చించాలనేటువంటి ఉద్దేశం వారికి ఏ కోశానా లేదు. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మాకు నిన్న మా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు చెప్పారు, ప్రాపర్ ఫార్మేట్లో రండి, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు మీద, చంద్రబాబు నాయుడు గారి మోసాల మీద, చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గాల మీద కూలంకుషంగా చర్చిద్దాము అంటే ఆ చర్చలో పాల్గొనేటటువంటి ధైర్యం లేకోకుండా అధ్యక్ష నాకు అర్థం కాలేదు. ఎక్కడో బజార్లో ఊదుకోవలసిన ఈలలు తీసుకొచ్చి ఇక్కడ ఊదుకుండేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే శాసనసభను అవమానించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదని, వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని, దానితో పాటుగా వారు వాడుతున్నటువంటి డైలాగులు మైక్ లేకపోయినా విచ్చలవిడిగా డైలాగులు మాట్లాడుతున్నారు. ఆ డైలాగులు మా సభ్యులను కించపరిచే విధంగాను, మా సభ్యులను రెచ్చగొట్టే విధంగాను వాళ్ళు మాట్లాడుతున్నారు. పరిణామాలు వేరే రకంగా ఉండేటటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి వారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో నినాదాలు చేసుకుంటే చేసుకోమనండి, కానీ దూషణభూషణగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు సీట్లోకి కూర్చున్నాడు. బాబు కూర్చోవయ్యా, నుంచోమాక, ఆ సీట్లోనే కూర్చో, ఆ సీట్ మొత్తాన్ని అతుక్కోవయ్యా అని చెబుతుంటే ఆయన అతుక్కోడంట, నుంచుంటాడంట. సీటు మీద నుంచున్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద నుంచో, వెళ్ళి సీటు మీద నుంచోవడం కాదు, చంద్రబాబు నాయుడు గారి మీద వెళ్ళి నుంచో. ఇది చాలా ఘోరమైనటువంటి అంశం అధ్యక్ష. వీరి ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంది. సీట్ల మీద ఎక్కి కూర్చునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీరు సభను ఆటంకపరిచేటటువంటి ఉద్దేశంతోనే వారు రావడం చాలా దురదృష్టకరం. వారికి చర్చలో పాల్గొనేటటువంటి దమ్ము లేదు అని తేలిపోయింది. చర్చలో పాల్గొనే దమ్ముంటే చర్చలోకి రావాలి. చర్చలో పాల్గొంటే చంద్రబాబు బండారం బయటపడిపోతుంది అనేటువంటి భావన వస్తుంది. వారికి తెలుసు చంద్రబాబు దొంగని, చంద్రబాబు మోసగాడని, చంద్రబాబు అవినీతిపరుడని మీకన్నా నాకన్నా ప్రజల కన్నా వారికి బాగా తెలుసు. కాబట్టే ధైర్యం చేయలేకపోతున్నారు. దమ్ముంటే రండి, చర్చకి సవాలు విసురుతున్నాం, చర్చలోకి రండి. చంద్రబాబు దోషి కాదని సభావేదికగా చర్చించండి, తేలిపోతుంది. ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటారు. కోటాను కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి దుర్మార్గమైన పాలనని అంతం చేసి మరొక పాలన తీసుకొచ్చారు. ఈ పాలన గురించి మీరు మాట్లాడుతున్నారు. రేపు 23 కూడా రావు,
సింగిల్ అంకెతోనే మళ్ళా మీరు శాసనసభ ప్రవేశం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ రోజు నేను చెప్తున్నాను. రాసుకోమని కూడా మనం చేస్తున్నా. బాలకృష్ణ గారు కూడా ఇంటికి వెళ్ళవలసిందే, ఇక ఫ్లూట్ ఊదుకోవాల్సిందే, విజల్ ఊదుకోవాల్సిందే. ఇక్కడ కాదు, విజల్స్ అక్కడ ఊదుకోవాలి. అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం అధ్యక్ష.